విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు ఈడీ బిగ్ షాక్ ఇచ్చింది. వృద్ధులు అనాథలకు గృహ నిర్మాణం కోసం కేటాయించిన భూములను అన్యాక్రాంతం చేయడంపై చర్యలు చేపట్టింది. విశాఖలో ఎంవీవీకి చెందిన 44 కోట్ల విలువైన హైగ్రీవ్ ఆస్తులను జప్తు చేసింది. విశాఖలోని హైగ్రీవ భూముల అమ్మకాల్లో మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఆయన ఆడిటర్ జీవి, మేనేజింగ్ పార్ట్నర్ గద్దె బ్రహ్మాజీలు సూత్రధారులుగా ఈడీ తేల్చింది. వృద్ధులు అనాథలకు సేవ చేయడానికి కేటాయించిన భూముల్ని అన్యక్రాంతం చేసినట్టు దర్యాప్తులో గుర్తించింది. ప్రధానంగా ఎండాడలోని హైగ్రీవ ప్రాజెక్టుకు సంబంధించిన 12.51 ఎకరాల భూమిని మోసపూరితంగా లాక్కున్నారని గతేడాది జూన్ 22న చిలుకూరు జగదీశ్వరుడు, ఆయన భార్య రాధారాణి ఆరిలోవ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసు ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ దర్యాప్తు చేపట్టింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద 5 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించింది. విచారణలో అక్రమాలు జరిగినట్లు తేలడంతో విశాఖ హైగ్రీవ ఆస్తులను జప్తు చేయాలని అప్పట్లోనే ఈడీ నిర్ణయించింది. దీనికి సంబంధించి తాజాగా చర్యలు చేపట్టింది. ఎంవీవీ సత్యనారాయణ, ఆయన ఆడిటర్ జీవికి షాక్ ఇస్తూ విశాఖలోనే 42.03 కోట్ల విలువైన 14 స్థిరాస్తులను, మరో 2.71 కోట్ల విలువైన 6 చిరాస్తులను అటాచ్ చేసింది. మొత్తంగా ఎంవీవీ అండ్ కోకు చెందిన 44.74 కోట్ల హైగ్రీవ ఫార్మ్స్ ఆస్తులను ఈడీ జప్తు చేసింది.